నమస్కారం. చీకటి లోకానికి స్వాగతం. దెయ్యాలు ఉంటాయా? ఉండవా? అనే విషయం పక్కన పెడితే కొన్నిసార్లు జరిగే సంఘటనలు మాత్రం మనల్ని జీవితాంతం భయపెడతాయి. మీరు రాత్రిపూట ఒంటరిగా ప్రయాణించేవారైతే ఈ కథ విన్నాక ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచిస్తారు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వినండి. అది 2018 సంవత్సరం. ఒక అమావాస్య రాత్రి సమయంలో సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలు దాటుతుంది. రాజేష్ తన ఆఫీస్ పని ముగించుకొని హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవే మీద తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. బయట కుండపోత వర్షం పడుతుంది. ఆ చీకట్లో రోడ్డు మీద అతనికి తోడుగా కారు ఇంజిన్ చప్పుడు, వర్షపు శబ్దం మాత్రమే ఉన్నాయి. రోడ్డు మీద ఒక్క వాహనం కూడా లేదు. అంతా మామూలుగానే ఉంటుందనుకున్న సమయంలో హఠాత్తుగా కారు లైట్ బ్లింక్ అయ్యి ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇంజిన్ కూడా ఆగిపోయింది. చుట్టూ చిమ్మటి చీకటి అలుముకుంది. రాజేష్ కారును మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఎవరికైనా ఫోన్ చేసి సహాయం అడుగుదామంటే మొబైల్లో సిగ్నల్ కూడా లేదు. దిక్కుతోచని స్థితిలో భయంగా చుట్టూ చూస్తున్న రాకేష్ కారు ముందున్న మసక వెలుతురులో దాదాపు 50 అడుగుల దూరంలో ఎవరో నిలబడినట్టు కనిపించింది. కళ్ళు చిట్లించి చూస్తూ తెల్లటి చీర కట్టుకొని తలదించుకొని ఒక మహిళ రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. ఆ అర్ధరాత్రి ఆ వర్షంలో ఆమె ఎందుకు అలా ఒంటరిగా ఉందో అర్థం కాక